ఇప్పించుకుంటున్నారు. లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం చేసే ఈ మంచి మంచి వీడియోలన్నీ కూడా చాలా మందికి రీచ్ అవుతాయి. లైక్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ అయితే ఉంది. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మనసుకి ఏమనిపించిందో అది కామెంట్ అయితే చేయండి. నెగిటివ్ అయినా అది పాజిటివ్ అయినా ఏదైనా పర్లేదు, యాక్సెప్టెడ్. ఇక చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే వాయుదేవుడు ఈ గండి ఆంజనేయ స్వామి ఉన్న ప్రదేశంలో తపస్సు చేస్తుంటాడు అనమాట. అలాగే ఇప్పుడు మనం అతిథిని ఎలా అయితే పిలుస్తామో అప్పుడు కాలంలో కూడా వాళ్ళు దర్శనం ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళు ఉన్న చోటికి రావడం కానీ అట్లా పిలిచేవారు అనమాట. అలాగే శ్రీరామచంద్రుడిని ఈయన వాయుదేవుడు పిలుస్తాడనమాట ఈ ప్రదేశానికి రమ్మని. శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు రావడానికి కుదరదు, కొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పి మాట ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారమే రావణుని సంహరించిన తర్వాత సీతమ్మ తల్లితో అలాగే వానర సైన్యంతో ఈ ప్రదేశానికి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాం, లేదంటే ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం, లేదంటే స్కూల్లో ఫంక్షన్ జరుపుతున్నాం. ముఖ్య అతిథులను పిలుచుకున్నప్పుడు ఏం చేస్తారు, కొంతమంది అయితే రిబ్బన్ కటింగ్ పెడతారు, కొంతమంది డ్రమ్స్తో ఆహ్వానం పలుకుతారు, కొంతమంది ఇంకా వాళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, కొంతమంది పటాసులు పెడతారు. ఇదంతా కూడా మనం చూసినాం కదా. ఆ రోజుల్లో కూడా వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద కొండను చీల్చి ఆ 2 కొండలకి బంగారు తోరణం కట్టాడు ఈయనను శ్రీరామచంద్రుని ఆహ్వానం పలకడం కోసం. ఆ విధంగా ఇక్కడ అయితే మనకు 2 కొండల్ని చూడొచ్చు. ఆ 2 కొండల మధ్య కూడా బంగారు తోరణం, ఆ 2 కొండల మధ్య ఇప్పటికి కూడా ఆ బంగారు తోరణం ఉంది. కానీ మనలాంటి సాధారణ మనుషులకైతే కనపడదు. 1900 ఆ సమయంలో అయితే కడప జిల్లాకు కలెక్టర్గా ఉన్న థామస్ ముండ్రో అనే ఆయనకైతే అది కనబడింది. అంటే ఎంతనో పుణ్యం చేసుకోండాలా, మనలాంటి సాధారణ మనుషులకైతే అది కనబడదు. చాలా పుణ్యం చేసుకునే వాళ్ళకి మాత్రమే కనపడుతుంది. అలా చాలా మందికి కూడా కనపడిందంట. కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా బంగారు తోరణం ఉందని నమ్ముతారు. అసలు సిసలైన కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది. వాయుదేవుడు ఏం చేస్తాడంటే శ్రీరామచంద్రుని పిలిచిన తర్వాత ఇక్కడ ఒక మంచి విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఇక్కడే ఉంటాడనమాట. అంటే రాత్రికి బస. ఇక్కడ ఉన్నప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుందనమాట శ్రీరామచంద్రుడిని, ఇంతలా మనకు హనుమంతుడు మనకు సాయపడ్డాడు కదా, ఆయన గుర్తుగా ఏదన్నా నాకు ఇవ్వు అని అడుగుతుంది. దాని తర్వాత శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడంటే తన బాణపు కొనతో ఒక ఆంజనేయ స్వామి చిత్రాన్ని అయితే గీస్తాడనమాట. గీయడం మొదలు పెడతాడు. కానీ దానికి సీతమ్మ తల్లి కొంచెం గడువు పెడతాడు అనమాట. ఆ గడువులోపే పూర్తి చేయాలి. అంటే కొన్ని అమృత గడియలు ఉంటాయి కదా, ఆ అమృత గడియల్లో మాత్రమే ఇట్లా గీయాల. సరే అని చెప్పి ఈయన గీయడం మొదలు పెడతాడు. గీయడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా తల నుంచి మొదలు పెడితే పాదాల వరకు మొత్తం అయిపోతుంది. అమృత గడియలు అయితే దాటిపోతాయి. అమృత గడియలు దాటిపోయేసరికి ఇంకా చిటికెన వేలు అయితే మిగిలిపోయి ఉంటుంది కదా. సరే ఇంకా శ్రీరామచంద్రుడు దీన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకు కొంతమంది అర్చకులు ఏం చెప్తారంటే ఇక్కడున్న విగ్రహం పూజకు పనికిరాదు. ఎందుకంటే మనం చాలాసార్లు కూడా విని ఉంటాం కదా, ఏదైనా కానీ ఒక విగ్రహం మధ్యలో ఆగిపోయినా లేదంటే దానికి ఏదైనా పగిలిపోవడం కానీ ఇంకా డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా అది పూజకు పనికిరాదు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా అర్చకులు చెప్పినారనమాట పూజకు పనికిరాదని. దాని తర్వాత ఒక శిల్పిని పిలిపించి మిగిలిపోయిన ఆ చిటికెన వేలుని చెక్కిద్దాం అనుకుంటారు. సరే అని చెప్పి ఆ శిల్పి వస్తాడు. వచ్చి ఆ మిగిలిపోయిన ఆ చిటికెన వేలుని